హలో అండి. ఐమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫెర్టిలిటీ సెంటర్ నిజామాబాద్ బ్రాంచ్. మమ్మల్ని పేషెంట్స్ అనేది తరచుగా అడుగుతూ ఉంటారు ఏంటనంటే, "మేడం బ్లడ్ టెస్ట్‌లేమి రాయకుండా డైరెక్ట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా ప్లీజ్ ప్రెగ్నెన్సీది" అని అంటారు. సో, ఇవాళ మనము టెస్ట్‌ల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో, జనరల్‌గా మనం ట్రీట్మెంట్ అనేది పీరియడ్ వచ్చిన తర్వాత లైక్ డే 2 గాని, డే 3 గాని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. బిఫోర్ థాట్ మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేసుకుంటామండి. సో, బేసిక్ ఎట్లా సీబీపీ గాని, షుగర్స్ గాని, వాళ్ళ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు తనకి పాలిసిస్టిక్ ఓవరీస్ లాగా అనిపిచ్చింది అని అనుకోండి. సో, మనం ఫస్ట్ ఏంటనంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైనా ఉందా అనేది రాస్తాము. సో, అలాగే తన బీఎంఐ అనేది ఎక్కువగా ఉంది, బరువుగా ఉన్నారు, వెయిట్ ఎక్కువగా ఉన్నారు అని అనుకోండి. సో, దానికి తగ్గట్టుగా షుగర్ టెస్ట్ గానీ, లేదా ఫాస్టింగ్ ఇన్సులిన్ ప్రొఫైల్ అని అంటారు కదా! సో, అది అన్నా రాస్తాము. లేదా లిపిడ్ ప్రొఫైల్ ఇట్లా. సో, వాళ్ళ బాడీకి తగ్గట్టుగా, వాళ్ళ స్కాన్ ఫైండింగ్స్‌కి తగ్గట్టుగా మనం బ్లడ్ టెస్ట్‌లనేవి రాస్తామండి. సో, అవి మీరు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటే ఇన్‌ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, మీరు ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోండి. అలాగే ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ ఇవి ఇంబాలెన్స్ ఉన్నా కూడా మనకి ఇన్‌ఫర్టిలిటీ అనేది రావచ్చు. సో, ఇవి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ రాస్తాం. అలాగే మగవారి సైడ్ వచ్చాము అని అనుకోండి. సో, ఫస్ట్ చెప్పే టెస్ట్ ఏంటి అంటే సీమన్ అనాలిసిస్. సో, మీరు ఇబ్బంది పడకుండా సో, బేసిక్ మీ కణాల పరీక్ష చేయించుకొని వాటి కౌంట్, కదలికలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటే మనకి ట్రీట్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వాటితో పాటుగా బేసిక్‌గా మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది వైరల్ మార్కర్స్ అని అంటాం. సో, ఆ టెస్ట్‌లు లేదా మీకు యూరిన్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అదొకటి. ఇంకొకటి షుగర్ బేసిక్‌గా బాడీలో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. బికాజ్ మేము రీసెంట్‌గా చాలామంది పేషెంట్స్‌ని చూస్తున్నాం. ఏంటనంటే వాళ్ళు ఇప్పటివరకు ఒక్కసారి కూడా వాళ్ళ టెస్ట్‌లేం చేసుకోకుండా సడెన్‌గా చూసుకుంటే సడెన్‌గా బ్లడ్ టెస్ట్ చేపిస్తే డయాబెటిస్ లాగా రూల్ ఔట్ అయింది. సో, మీరు జస్ట్ బేసిక్ చెకప్‌లనేవి చేసుకుంటే మనం ఫర్దర్‌గా ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇది మెయిల్ సైడ్. సో, ఫీమేల్ సైడ్ కూడా మనం బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. ఒకవేళ తనకి సపోజ్ ఎగ్స్ అనేవి తక్కువగా కనిపించాయని అనుకుందాం స్కానింగ్‌లో. అలా ఉన్న వాళ్ళకి ఏఎంహెచ్ టెస్ట్ రాస్తాం. సో, ఎగ్ రిజర్వ్ అనేది ఎంతుందో తెలుసుకోవడానికి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎగ్ రిజర్వ్ మరీ తక్కువగా ఉందననుకోండి ఐవీఎఫ్ చెప్తాము. లేదు ఎగ్ రిజర్వ్ బానే ఉందననుకోండి న్యాచురల్‌గా ఓవ్యులేషన్ ఇండక్షన్ మెథడ్ చెప్తాము. లేదా ఆల్రెడీ ఓవ్యులేషన్ ఇండక్షన్ మెథడ్ వాడేసి ఉన్నారనుకోండి ఐయుఐ ట్రీట్మెంట్ చెప్తాము. సో, మన ఇన్వెస్టిగేషన్స్ అనేది మన ట్రీట్మెంట్‌ని డిసైడ్ అవ్వడానికి హెల్ప్ అవుతది తప్ప, వేరే రీజన్స్ అనేది ఏమీ ఉండదు. సో, మీ డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేస్తారో వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఆ పరీక్షలనేవి చేసుకోండి. థ్యాంక్ యూ.